తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీస్ నేపథ్యంలో పరిణామాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఇవాళ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ థామస్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. థామస్ గారు, ఎందుకు సమ్మె నోటీస్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకంటే మీకు 14 నెలల సమయం అయితే గడిచిపోయింది. ఎన్నికలకు ముందు మీకు చాలా హామీలు ఇచ్చిండ్రు. సో ప్రధానంగా వాటిని అమలు చేయకపోవడమే బేసిక్ రీజన్ గా కనిపిస్తోందా ఇవాళ మీరు సమ్మె నోటీస్ ఇవ్వడానికి? ఎగ్జాక్ట్లీ అంతే అండి. ఇవాళ అధికారంలోకి వచ్చే ముందు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి మరీ అనౌన్స్ చేయడం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, కొత్త బస్సులను కొని ఆధునీకరణ చేస్తాం, డ్యూస్ ఇస్తాం, పిఆర్సీలు 2 ఇస్తాం, 2021కి సంబంధించిన పిఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఏ విధంగా సమకూరుస్తాం అని చెప్పి వాళ్ళు అన్ని అంశాలను కూడా దాన్ని పొందుపరచడం జరిగింది. ఇవాళ అధికారం వచ్చిన తర్వాత 3 నెలల తర్వాత చేస్తా అన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు 14 మాసాలైనా కానీ ఊసెత్తట్లేదు. ఇవాళ తెలంగాణ జేఏసీగా అన్ని సంఘాలుగా మేమంతా కూడా ముఖ్యమంత్రిని కలిసినాం, అట్లాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని చాలాసార్లు కలిసినాం. కూడా యూనియన్లు లేవనే ఉద్దేశంతో యూనియన్లు ఇస్తా అని చెప్పి అన్నారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో యూనియన్లు లేకపోతే ఎట్లా, వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకుంటారు, వాళ్ళకి ఇవ్వాల్సిందే అని చెప్పి కూడా ముఖ్యమంత్రిగా ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రోజు వరకు 14 నెలలైనా ఆ మాటల్లో ఎక్కడ కూడా రాలేదు. రెండోది, మమ్మల్ని అంటరాని వాళ్ళలాగా యూనియన్లను చూస్తూ ఉన్నారు. ఇవాళ ఎక్కడికి రానివ్వట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు, అట్లాగే మీటింగులు లేవు, ఏమి లేదు. మా యూనియన్ ఆఫీసులకు ఎప్పుడో తాళాలు వేసుకున్నారు. అట్లాగే మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు రానివ్వరు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గరికి పోతే వాళ్ళు రానియరు, యూనియన్లను పిలిచి రివ్యూ చేసే పరిస్థితి లేదు. ఏది చెప్పకపోగా కార్మికుల మీద దమనకాండ మొదలైంది. ఇవాళ డ్యూటీలు ఎంటీడబ్ల్యూ యాక్ట్కి వ్యతిరేకంగా 16 గంటలు 12 గంటలు డ్యూటీలు తీసుకోవడం, ఒక్కొక్క డిపోలో 30 మంది కండక్టర్లు డ్రైవర్లు షార్టేజ్ ఉంటే అన్ని బస్సులు పోవాలి, డబుల్ డ్యూటీలు చేయాలి. తర్వాత నో అనొద్దు, డ్యూటీకి పోయి వచ్చిన వాళ్ళు చేతకపోయినా డ్యూటీకి పోవాలి, లీవులు ఇచ్చే విధానం లేదు. ఇవన్నీ ఒక ఎత్తున ఇబ్బంది పెడతా ఉంటే కార్మికులు చాలా బాధల్లో ఉన్నారు. ఎవరన్నా మాట్లాడి డిఎంల దగ్గర మాట్లాడితే ఫోటోలు తీసుకొని వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేస్తాం, వాళ్ళని వేరే డిపోలకు పంపిస్తాం, డిపో ఇయ్యము, డిపో స్పేర్లో పెడతామని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. సమస్యల్లో పడేస్తూ థామస్ గారు, మరొక వైపు ఈ 14 నెలల కాలంలో ప్రభుత్వం ఏం చెప్పుకుంటా వచ్చిందంటే ప్రధానంగా ఏ హామీ అమలు చేస్తున్నారు అంటే మిగతా అన్ని వర్గాల ప్రజలు క్వశ్చన్ చేసినప్పుడు ఈ మహిళలకు ఉచిత బస్సు దాని పథకాన్ని మాత్రమే చూపించుకుంటూ వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మీ మీద ఎటువంటి భారం పడింది, దానివల్ల మీ మీద ఎటువంటి మార్పులు కనిపించినాయి మీ వ్యవస్థలో? దాంతో చాలా మార్పులు జరిగినాయి. ఇవాళ ప్రభుత్వం రాగానే మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెడితే 48 గంటల్లో సక్సెస్ చేసి ప్రభుత్వ యొక్క ఇమేజ్ని మేము ఇవాళ రాష్ట్రానికి అంతా చాటి చెప్పినాం. ప్రభుత్వానికి ఇమేజ్ వచ్చింది, దాంతో ఓఆర్ పెరుగుతుంది, మేము ఇస్తామన్నారు. ఇవాళ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఓఆర్ పెరిగింది అని చెప్పింది. ఈ మధ్యకాలంలో వాస్తవం కూడా ఎక్కువ పెరిగింది. పెరిగినంత మాత్రాన ప్రతి నెల రియంబర్స్మెంట్ పేరు మీద మనకు ఆ డబ్బులన్నీ కూడా ఆర్టీసీకి వీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వరకు మొత్తం డబ్బులు ఇవ్వాలి, ఏదో కొంత ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారు, ఇంకా డ్యూ ఉన్నది. రెండవది, లాభాలు వస్తున్నాయి మీకు ఆర్టీసీకి అని చెప్తా ఉన్నారు. నిజంగానే లాభాలు వస్తే ఆర్టీసీ కార్మికులు రిటైర్డ్ అయిన వాళ్ళకి 2022 ఏప్రిల్ నుంచి సెటిల్మెంట్ శాలరీస్, లీవ్ ఎన్కాష్మెంట్లన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. ఈరోజు రిటైర్డ్ అయ్యే వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. సిసిఎస్ అనే కోఆపరేటివ్ సొసైటీకి దాదాపు 1000 కోట్లు బాకీ ఉన్నారు. దాన్ని దాదాపు వాళ్ళని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. కోర్టుకు పోతే తప్ప కొన్ని డబ్బులు ఇచ్చిండ్రు, ఇప్పుడు ఇవ్వట్లేదు. రెండోది, వాళ్ళు మేము ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. అవే కాకుండా ఎస్బిటి, ఎస్ఆర్బిఎస్ అనే పథకాలు మాకుంటాయి, వాటి డబ్బులు వాడుకున్నారు. తర్వాత ప్రావిడెంట్ ఫండ్ పైసలు కూడా వాడుకున్నారు. మహాలక్ష్మి పథకం పేరు మీద ఇవాళ ఆర్టీసీకి రియంబర్స్మెంటు ఫిజికల్ అండ్ క్యాపిటలే కానీ విద్యార్థులే కానీ ఇచ్చే ఆనవాయితీ గత ప్రభుత్వాలలో ఉంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇవ్వం, మీకు ఆల్రెడీ ఈ మహాలక్ష్మి పథకంతో లాభాలు వస్తున్నాయి అంటారు. నిజంగానే లాభాలు వస్తే ఇవన్నీ పెండింగ్ ఎందుకున్నాయి అని చెప్పి జేఏసీగా మేము చాలాసార్లు అడుగుతూ ఉన్నాం, ఇప్పుడు కూడా అడుగుతూ ఉన్నాం. మీకు రావాల్సిన బకాయిలు కావచ్చు, మీకు రావాల్సిన నిధులు కావచ్చు, ఇవేమీ రాకుండా ఎక్కడికి పోయినాయి అనుకుంటున్నారు? మరి
ఇవన్నీ కూడా ఒకవైపు లాభాలు కనిపించినప్పుడు లాభాలు కనిపించినప్పుడు ముందుగా రియమన్స్మెంట్ ఇస్తే లాభాలు వస్తాయి. పేపర్ మీద లాభాలు కనిపిస్తున్నాయి, వీళ్ళు ఇవ్వట్లేదు, పూర్తిగా ఇవ్వట్లేదు. రెండోది, గతంలో ఇచ్చే పరిస్థితి లేదు, బడ్జెట్లో డబ్బులు పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి మేము మహాలక్ష్మి పథకం ద్వారా డబ్బులు వచ్చినాయి. మొన్న సంక్రాంతి పండుగ మీద మీరు చూసినారు, తండోపతండాలుగా జనాలు వస్తే ఓవారు పెరిగితే డబ్బులు లాభం వచ్చినాయి. 125 కోట్లు లాభం వస్తే ఆ డబ్బుల్ని వాళ్ళు హుటాహుటిన మరి ఏదైతే బోర్డు మీటింగ్ పెట్టుకొని మినిస్టర్ల కాన్స్టిట్యున్సీలలో వాళ్ళకి ఇంపార్టెంట్ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఈ డబ్బులన్నీ కూడా డిపోల నిర్మాణానికి 11 కోట్లు అని చెప్పి, అట్లాగే వేరే డిపోలకి ఇప్పుడు మదిర లాంటి బస్ స్టేషన్ల ఆధునీకరణకి 5 కోట్లని 8 కోట్లని 7 కోట్లని ఈ విధంగా రాష్ట్రం అంతా డబ్బులు మొత్తం కూడా తీసుకుపోయింది. ఇదివరకు గత ప్రభుత్వాలలో ఎప్పుడైనా కానీ ఇట్లాంటి ఆధునీకరణ చేస్తే ప్రభుత్వం ఆ ఎమ్మెల్యేల కోటా నుంచి ఎంపీ ఫండ్స్ నుంచి ప్రభుత్వమే బేర్ చేసే పరిస్థితి ఉండే. ఇవాళ లాభాల పేరు మీద మహాలక్ష్మి పేరు చెప్పి ఆర్టీసీ డబ్బుల్ని ఇవాళ ఆర్టీసీ డిపోలకి బస్టాండ్లకు పెడుతున్నారు. పెట్టండి, కానీ ప్రభుత్వమే పెట్టి ఆధునీకరణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది కాకుండా ఈ పైసలు పెట్టి మరి రిటైర్డ్ అయిన కార్మికుల పొట్టలు కొట్టుడు ఎందుకు? ఇవాళ ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళకి లేదు, 10-12 ఏళ్ళ నుంచి లీవ్ ఎన్కాష్మెంట్ లేదు, 2011 పిఆర్సీ చేసిండ్రు, సర్వీస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇచ్చిండ్రు. ఇవాళ రిటైర్డ్ అయిన వాళ్ళకి మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వలే. చాలా వేల మంది ఇంకా వెయిటింగ్లో ఉన్నారు, మరి అది ఇవ్వాలి. రెండోది, దాదాపు 8 సంవత్సరాల నుంచి ఏరియర్స్ రావాలి, డిఏలు కలపాలి దాంట్లో. ఇవన్నీ కూడా పక్కకు పెట్టి తర్వాత సిసిఎస్ 1000 కోట్లు ఇవాళ ఆర్టీసీకి ఇవ్వాల్సి ఉందండి. 1000 కోట్లు సిసిఎస్కి పేమెంట్ చేయకుండా ₹1 కూడా రాలే. అంటే లాభాలు వస్తే నిజంగానే మరి వీళ్ళందరికీ ఎంతో కొంత ఇచ్చుకుంటూ పోవాలి కదా, ఈ నష్టాలని పూడ్చాలి కదా, కార్మికులకు రావాల్సిన పైసలు ఇవ్వాలి కదా. ఇవి ఇవ్వకుండా పోయి మాటలు చెప్పడంలో జరిగింది. కాబట్టే ఇవాళ మేము ప్రధానంగా 21 సమస్య మీద సమ్మె నోటీస్ ఇచ్చినాం. 14 నెలలు చూసిన తర్వాత కార్మికులలో ఓపిక లేకుండా పోయింది. ప్రైవేటైజ్ చేసుకుంటా పోతే, ప్రైవేటు సంస్థలకు అప్పగించుకుంటా పోతే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమి ఉండదా గవర్నమెంట్ కి? అదే ఆలోచన చేస్తూ ఉన్నారనే అనుమానమే వచ్చింది. నిన్న మీరు సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు చూసినట్టుంటే వేలాది మంది తండోపతండాలుగా బస్సు భవనంకి రావడం జరిగింది కార్మికులు. అంటే ఇవాళ ఒలక్టో కంపెనీ, జేబీఎం కంపెనీ పేరు చెప్పి వాళ్ళ బస్సులన్నీ కూడా ఈ పొల్యూషన్ రహిత బస్సులుగా పెడతామన్నారు. కేంద్ర ప్రభుత్వము ఒక స్కీమ్ తెచ్చి పొల్యూషన్ లెస్ బస్సులు పెట్టాలన్నారు, మాకు అభ్యంతరం లేదు. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో ఆల్రెడీ చెప్పింది మేమే బస్సులు కొనిచ్చి ఆధునీకరణ చేస్తా అని చెప్పి. ఇవాళ ఒలక్టో కంపెనీ వాళ్ళ అగ్రిమెంట్ ఏంటో వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. ఆర్టీసీకి సంబంధం లేదు, గవర్నమెంట్కు సంబంధం లేదు, సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధం లేదు. 1,50,00,000 ఒక్కొక్క బస్సు. ఆ బస్సు మీద 35 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉన్నది, ఒలక్టో కంపెనీకి ఇస్తూ ఉన్నది. మరి ఒలక్టో కంపెనీకి ఇవ్వడం వల్ల ఏంటి లాభం? వాళ్ళ దగ్గర నుంచి ఆర్టీసీకి రావు. గత ప్రభుత్వాలలో మనకి కేంద్ర ప్రభుత్వ నిధులతోటి అప్పుడు JNNURM బస్సులు వస్తుండే, ఆ బస్సుల మీద మన వాటా తర్వాత వాళ్ళ షేర్ ఉంటుండే, దానికి వచ్చిన రాయితీలు ఆర్టీసీకి ఇచ్చే ఆనవాయితీ ఉంటుండే. మరి వాళ్ళ లేదు కాబట్టి అనుమానం వచ్చింది, ఇవాళ ప్రైవేట్ పరం అవుతుందా కాదా అంటే అయిపోయింది అన్నట్టుగానే ఉంది. కాబట్టి కార్మికుల్లో ఆందోళన జరగడం వల్ల ఇవన్నీ కూడా పాత సమస్యలతోటి ఇవి కూడా పెట్టుకొని సమ్మె నోటీస్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవైపు బకాయిలు చెల్లించట్లేదు, ఇంకొక వైపు చూసుకుంటే ఎక్కువ పని గంటలు పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది, ఇంకోవైపు సమస్యలు ఏవి కూడా పరిష్కరించే పరిస్థితి కనిపించట్లేదు ప్రభుత్వం నుంచి. మరోవైపు చూసుకుంటే కీలకంగా ఒక ఉద్యోగ భద్రత కూడా లేని పరిస్థితి కనిపిస్తోంది మీకు. ఇవాళ ఉద్యోగ భద్రత లేదు, ఉన్న ఉద్యోగాలు పోతాయి. ఈ ఒలక్టో కంపెనీలకి ఉమ్మడి జిల్లాలలో ఒక్కొక్క డిపో, కరీంనగర్లో 2 డిపో, నిజామాబాద్లో 1 డిపో, అట్లాగే వరంగల్లో 2 డిపో, హైదరాబాద్లో ఒక 4 డిపోలు, సూర్యాపేట, నల్గొండ, ఇట్లా హెడ్ క్వార్టర్ డిపోలు వాళ్ళకి ఆ డిపోలు ఖాళీ చేయించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. ఎందుకు చేసిండ్రు? దానివల్ల ఏంటి ప్రయోజనం అంటే ఎవరు చెప్పట్లేదు. దానివల్ల ఒలక్టో బస్సులు వస్తాయి, ఆ బస్సులకి కిలోమీటర్కి ఇంత ₹35, ₹39, ₹61 అని చెప్పి బస్సును బట్టి కిలోమీటర్కి ఇంత అని వాళ్ళకి ఇచ్చే ఆనవాయితీ ఇస్తూ ఉన్నారు. అంటే హైర్ బస్ లాగా వాళ్ళకి డబ్బులు ఇచ్చిన తర్వాత డిపోలు ఎందుకు దారాదత్తం చేయాలి, కార్మికులను ఎందుకు షిఫ్ట్ చేయాలి, ఆ తర్వాత వాళ్ళ డ్రైవర్లే ఉంటారు.
ఇవాళ ఆర్టీసీలో నిష్ణానితులైనటువంటి డ్రైవర్లు ఉంటారు. ఏ బస్సులు వచ్చినా, ఓల్వో బస్సులు వచ్చినా కానీ కంపెనీలతోటి ట్రైనింగ్ ఇప్పించి మనం పనిచేయించడం, మెకానిక్లకు ట్రైనింగ్ ఇప్పించడం. కానీ ఇవాళ ఒలక్టో బస్సుల వాళ్ళు మాత్రమే వాళ్ళ డ్రైవర్ను పెడితే ఇవాళ వాళ్ళ డ్రైవర్లే పనిచేస్తే భద్రత ఉండదు ఒకటి. రెండోది ఉన్న డ్రైవర్ల ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటుంది. అంటే డ్రైవర్లు షార్టేజ్ కదా, తగ్గిపోతారు. రెండోది మెకానికులు వాళ్ళకి అవసరమే లేదు, గ్యారేజీలు అవసరం లేదు. ఇలా వర్క్షాపులు ఉన్నాయి. ఈ ఉప్పల్ వర్క్షాప్ ఉంది, కరీంనగర్ వర్క్షాప్ ఉంది, మియాపూర్ వర్క్షాప్ ఉంది. వీళ్ళందరూ కూడా ఇంటికి పోయే పరిస్థితి. అంటే చిన్న చితక ఉద్యోగులకి ఇవాళ ఉద్యోగాలు ఊడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టే కార్మికుల్లో ప్రధానంగా ఆందోళన వచ్చింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా, అసలు ఒలక్టో కంపెనీకి మీకు ఏంటి సంబంధం? వాళ్ళ వలన రేపు పొద్దున అన్నీ చేసేసి, ఇప్పుడు మొన్ననే కర్ణాటకలో చూసినట్టుంటే వాళ్ళు కూడా ఇదే పథకం పెట్టి మహిళలకి ఆ తర్వాత పైసలు ఇవ్వకుండా ఉండి చివరికి ఫేర్ పెంచుకోండి అని చెప్పి చేతులు ఎత్తేసింది. ఇక్కడ కూడా ఒక పేపర్లో చూసినాం, రేవంత్ రెడ్డి గారు కూడా మరి మా మహిళా పథకాల ద్వారా బర్డన్ అవుతా ఉంది కాబట్టి 25% ఫేర్ పెంచుకోండి అని చెప్పి ఒక పేపర్లో చూసినాం. కటింగ్ కూడా నా దగ్గర ఉంది. సో ఆ విధంగా చూసినాం. అంటే దీనివల్ల ఆందోళన కలగదా? ఇంతమంది కార్మికులకు 41,000 మంది ఉద్యోగులు ఆధారపడి ఉండి ఇంకా ప్రమోషన్లు రావాలి, ఖాళీలు ఫిలప్ చేయాలి, ఆ తర్వాత నిధులన్నీ ఆర్టీసీకి రావాల్సినవి ఇవ్వాలనుకుంటే ఇవాళ ఆర్టీసీ ఏదో కొండనాలికకు మందైతే ఉన్న నాలిక ఊడిపోయిన చందంగా ఈ భయాందోళనలు ఉన్నాయి. కాబట్టి దీని మీద నివృత్తి చేయమంటే ఇవాళ హుటాహుటిన నిన్న సమ్మె నోటీస్ ఇస్తే యాజమాన్యం సంతకం లేకుండా 3 పేజీల నోటు విడుదల చేసి మాకెక్కడ పోదు, ఎవరి గ్యారంటీ లేవని చెప్పి సంతకం లేకుండా ఒక ఫేక్ నోట్ ఇవ్వడం జరిగింది. తీవ్రంగా దీన్ని జేఏసీ ఖండిస్తూ ఉన్నది. వాస్తవాలు చెప్పాలి. ఇవాళ మేము అడిగింది 21 అంశాల మీద మాకు జవాబు కావాలంటే ఇవి దాటేసి వేరే అన్ని కథలు చెప్పేటువంటి నోటు విడుదల చేసారు. అది సరైన పద్ధతి కాదు. కాబట్టే మేము ఒకటి చెప్తున్నాం అండి, ఇవాళ మెయిన్గా మా ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఒలక్టో బస్సులైనా ఏ బస్సులైనా ప్రభుత్వమే కొని ఆర్టీసీకి ఇవ్వాలి అగ్రిమెంట్ మీరు ప్రమాణం చేసిన ప్రకారంగా. రెండోది బస్సులని ఆధునీకరణ చేయాలి. ఇప్పటికీ అన్ని జిల్లాలకు బస్సులు లేవు, అన్ని బస్సులు కొనాలి. మహిళా పథకం అని పెట్టాను. ఇవాళ మహిళలు చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతూ ఉన్నారు. సీట్లు దొరకక వారు ఒక్కొక్క బస్సులో 70 మంది, 80 మంది, 90 మంది కూర్చుంటా ఉన్నారు. లాస్ట్ సీట్లలో మగవాళ్ళు ఉంటున్నారు. మేము జేఏసీగా చెప్తా ఉన్నాం, మీరు బడ్జెట్లో పెట్టండి, దాదాపు 3% బడ్జెట్లో పెట్టండి. ప్రతి సంవత్సరం సాలీన గత ప్రభుత్వాలు పెట్టినాయి. మీరు 3,000 కోట్లు బడ్జెట్లో పెట్టండి, కొత్త బస్సులు కొనండి, మా పాత అప్పులన్నీ రైట్ ఆఫ్ ఇవ్వండి. మహిళలకు అందరికీ సీట్లు దొరకాలి. ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, కాళ్ళ నొప్పుల వాళ్ళు ఉంటారు, రుగ్మతలు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకి సబ్సెంట్గా బస్సులు ఇవ్వండి. మగవాళ్ళకు కూడా సరిపోయే విధంగా వాళ్ళకి బస్సులు వేయండి. అవసరమైతే మహిళలకి ప్రత్యేకంగా మహిళా బస్సులు వేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ రియంబర్స్మెంట్ డబ్బులు మొత్తం కూడా ప్రతి నెల ఎప్పటికప్పుడు మాకు ఇవ్వాలి అని మేము కోరుతా ఉన్నాం. అంటే ఇన్ని సమస్యలు లేవనెత్తుతున్నారు, ఇన్ని డిమాండ్ల పట్ల మీరు ఒక స్పష్టతతో మాట్లాడుతున్నారు. అనేక సార్లు మీరు ముఖ్యమంత్రితో కావచ్చు, మంత్రులతో కావచ్చు మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు. కానీ మీకు వచ్చిన స్పందనను బట్టి అంటే ఇచ్చిన మేరకు హామీలు నెరవేర్చే ఆలోచన, ఉద్దేశము లేదు అని మీరు ఒక కన్క్లూజన్కి వచ్చిండ్రా? ఇవాళ మాకు అనుమానాలు వచ్చినాయి. 14 మాసాలైన ఒకటేంటంటే ప్రభుత్వం ఎప్పుడు కానీ వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని చాలాసార్లు కలిసినాం. వారు వచ్చినప్పుడు ఆనవాయితీగా బస్సు భవన్కి వస్తే అన్ని సంఘాలను పిలిచి మేనేజ్మెంట్ తోటి మాట్లాడాలి, తర్వాత రివ్యూ చేసుకోవాలి. ఆ తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు ఏమున్నాయి, ఎట్లా ఉన్నాయి, వెల్ఫేర్ ఎట్లా ఉంది చూడాల్సిన బాధ్యత ఉంది. ఆ తర్వాత అన్ని సంఘాలను పిలిచి కూర్చోబెట్టుకొని మా సాధక బాధాలంటూ వినాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇవాళ యాజమాన్యము తప్పుదోవ పట్టించింది గవర్నమెంట్ని. ఇవాళ వీసీఎన్ డెప్యూటీ గారు ఏం చెప్పిండ్రో తెలియదు, మాకు అనుమానం ఉంది. కానీ చెప్పడం వలన ప్రభుత్వం కూడా మమ్మల్ని దగ్గరికి రానివ్వట్లే, బస్సు భవన్కి పిలవట్లేదు, ఇంటికి పోతే మాట్లాడట్లేదు. అందరు మినిస్టర్లని, ముఖ్యమంత్రిని అందరికి కూడా అర్జీలు ఇచ్చినాం. ముఖ్యమంత్రి గారి ఇంటికి పోయినాం, అందరూ తలుపులు తెరిచే ఉంటాయి, నా ఇంటికి రమ్మని ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. మంచిదే, వెళ్ళినాం. 2-3 సార్లు పోతే కూర్చోబెట్టినారు మధ్యాహ్నం దాకా. తర్వాత పిఏ వచ్చి సార్ బిజీలో ఉన్నాడు, అప్లికేషన్లు ఏమంటే ఇచ్చి వచ్చినాం. అట్లాగే ఫైనాన్స్ మినిస్టర్ని కలిసినాం, అందరిని సీతక్కని కలిసినాం. అందరినీ కూడా కలిసి మా వంతు కర్తవ్యం చేస్తూ ఉన్నాం. కానీ
ఇవాళ ఆర్టీసీ గతంలో ఓవర్ తక్కువ ఉంది, మా వల్లనే లాభాలు వస్తున్నాయని వాళ్ళు రోజు చెప్తా ఉన్నారు. మరి చెప్తే లాభాలు వస్తే ఇవాళ రియంబర్స్మెంట్ స్టూడెంట్ బస్ పాస్ల రియంబర్స్మెంట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ రియంబర్స్మెంట్ ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. మరి రోజు రావాల్సిన బస్సులకి 350 కోట్లు ఇస్తాన ప్రభుత్వం ఎవరి మంత్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలా 400 కోట్లు దాటింది నెలకి. ఎందుకంటే ఓవర్ పెరగడం వలన ఈ లాభాలు అంటా ఉన్నారు. పేపర్ మీద లాభం కనిపిస్తుంది కానీ ఆర్టీసీకి రావాలి. అంటే చెప్తున్న లెక్కలకు ఆచరణకు మధ్య ఒక వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. అంటే ఎక్కడ పారదర్శకత లోపించింది, ఎక్కడ సమస్య ఉంది అని అనిపిస్తుంది మీకు ఇవాళ పారదర్శకత లేదు కాబట్టే కార్మికుల్లో ఆందోళన ఉంది. ఇవన్నీ జటిలంగా ఉంది, అనుమానాలు ఉన్నాయి కాబట్టి సమ్మె నోటీస్ ఇచ్చినాము. ఇప్పటికైనా యాజమాన్యానికి, ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి సరైన నోటు ఇవ్వాలి, వాస్తవాలు చెప్పాలి. అక్కడి నుంచి మరి ప్రభుత్వం కూడా పిలవాలి. ఇవాళ యాజమాన్యాన్ని పిలిచి మొత్తం మేము ఇచ్చిన డిమాండ్ మీద సరైందా కాదా, ఏమున్నాయి అనేది ప్రక్షాళన చేయాలి. ఎన్నో డిపార్ట్మెంట్లను రివ్యూ చేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆర్టీసీని కూడా రివ్యూ చేయమని చెప్పి మేము అప్పీల్ చేసినాం చాలాసార్లు. ఆర్టీసీని అప్పీల్ చేసి మేము ఇచ్చిన దాంట్లో నిజముందా అబద్ధముందా అనేది చూసి నిజంగా కార్మికులకు మీరేం వాగ్దానం చేశారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అవన్నీ ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా చూసుకొని కూర్చోబెట్టి చర్చల ద్వారా పరిష్కారం చేయాలి. సరే కాలయాపన అయింది కాబట్టి ఇచ్చినాం. అటువంటప్పుడు ఇవాళ మేము సమ్మె నోటీస్ ఇచ్చామని కన్నెర్ర చేసి మీరు నాకు సమ్మె నోటీస్ ఇస్తారా అనేటువంటి నెపానికి ప్రభుత్వం రాకూడదు. మా బాధ ఏముంది, కష్టమేముంది, వీళ్ళు ఇంత చేస్తున్నారు, సమ్మె నోటీసు ఎందుకు ఇచ్చింది అనే దాని మీద వాళ్ళు కూర్చొని ఇవాళ వాస్తవాలు చూసుకొని మాతోటి చర్చలు చేసి సమస్య పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే సమ్మె అనేది అనివార్యమవుతుంది. మీరు గతంలో చూశారు. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సమ్మె జరిగింది దీర్ఘకాలంగా, అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది, ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. ఇవాళ జరగదనేది ఏం లేదు. అంటే సమ్మె మా ఉద్దేశం ధ్యేయం కాదు, సమ్మె దాకా తీసుకురావద్దనే కోరుతా ఉన్నాం. ఇలా యాజమాన్య తప్పులు మరి వాళ్ళు ఏం చేసిందో చూడకుండా అవన్నీ కూడా చక్కబెట్టి ఇప్పటికైనా 21 డిమాండ్ మీద కూర్చోబెట్టి చర్చలు చేసి మాకు పిలవాలి. ఇప్పటికే మేము సమ్మె నోటీస్ ఇవ్వకపోయేవాళ్ళం, మాకు ముందే పిలిచి కూర్చోబెట్టి మరి గవర్నమెంట్ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, మీకే ఉన్నాయి, ఏమి ఇవ్వాలి అని మాట్లాడి ఎంతో కొంత దశల వారీగా ఇచ్చుకుంటా పోతే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కారణం యాజమాన్యం ప్రభుత్వమే. విలీనం చేసే నిజంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే పరిస్థితులు ఉన్నాయని భావిస్తున్నారా? ఉండాలి. ఎందుకంటే ఒక మేనిఫెస్టోలో పెట్టారు వాళ్ళు. మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ మా అందరి కార్మికుల మద్దతు తీసుకున్న తర్వాత ఇవ్వకపోతే ఎవరికైనా బాధ ఉంటుందా ఉండదా? కాబట్టి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఇవ్వరు అని తెలిసిన తర్వాత తప్పకుండా ఇక సమ్మె అనివార్యమవుతుంది. సమ్మెకి దిగితే ఏనాడు కూడా ఆర్టీసీ యూనియన్లు వెనకపోయినటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి సమ్మె మా ధ్యేయం కాదు. సమ్మెని నివారించాల్సిన బాధ్యత యాజమాన్యానికి, ప్రభుత్వానికి ఉంది. మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పటికైనా యాజమాన్యం వాస్తవాల మీద యూనియన్లను పిలిచి మాట్లాడాలి. ఆ తర్వాత మరి గవర్నమెంట్ కూడా నివేదిక ఇవ్వాలి. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చొరవ తీసుకొని ముఖ్యమంత్రికి అన్ని కూడా విన్నవించి తద్వారా గవర్నమెంట్ ముఖ్యమంత్రితోటి ఈ సమ్మె నివారించడానికి వాస్తవ పరిస్థితుల్లో 21 డిమాండ్లు ఇచ్చినాం. చాలా జెన్యూన్ డిమాండ్లు, కష్టపడుతున్న డిమాండ్లు, బాధపడుతున్న డిమాండ్లు, ఆర్థిక డిమాండ్లు, అట్లాగే ప్రజల అవసరాలు. ఆర్టీసీ అంటే ప్రజలది, ప్రజలకు సౌకర్యాలు ఇవ్వాలి. ఇవాళ ప్రజలు ఇబ్బందుల్లో పడతారు. ప్రజలు ఇబ్బందుల్లో పడకుండా ఉండాలనుకున్నప్పుడు తప్పకుండా ఆర్టీసీని ఆదుకోవాలి. ఇది ప్రజా సంస్థ, ప్రజా రవాణాకి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది దేశంలో కానీ ప్రపంచంలో కానీ. అటువంటప్పుడు వాగ్దానం చేసిందని పక్కకు పెట్టి ఒలెక్టో కంపెనీలు ఎక్కితే రేపు పొద్దున ఛత్తీస్గఢ్ లాగానో ఇంకోలాగానో ఇవాళ ఇవి కూడా ప్రైవేట్ పరం పోవడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాయని చెప్పి భావిస్తూ ఉన్నాం. లేవు అంటే తప్పకుండా ఎవరి అగ్రిమెంట్ లేవు, ఏం అగ్రిమెంట్ లేవు. ఇలా యాజమాన్యం ఏమో తప్పుడుగా ప్రజలు మోసపోవద్దు అని చెప్పి ఇచ్చింది, తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాంటి తప్పుడు యాజమాన్యం చెప్పొద్దు అని కూడా మీ ద్వారా చెప్తూ ఇప్పటికైనా యాజమాన్యము గవర్నమెంట్ కలిసి సమ్మెని నివారించండి. మాకు 15 రోజుల తర్వాత రేపు వచ్చే నెల 9వ తారీఖు తర్వాత సమ్మెకు పోవడానికి ఆస్కారం ఉంది. కానీ 45 రోజులు మాకు టైం ఉంటుంది. మేము కూడా మరి సమ్మెకు పోయే ముందు తప్పకుండా మేము గుడ్డిగా పోము.
ఇవాళ అందరినీ కలుపుకొని పోతాం. మేధావులని, మీడియాని, అట్లాగే ప్రజా సంఘాలని, జాతీయ సంఘాలతోటి కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కార్మికులతోటి మమేకమైపోయి మీటింగులు పెట్టి వాస్తవాలు వాళ్ళకు చెప్పి ఇవన్నిటి కూడా తీసుకొని సమ్మెకు పోయే ఆనవాయితీ ఉంది. కాబట్టి ఏ క్షణమైనా మాకు తప్పదు అనుకున్నప్పుడు సమ్మెని డిక్లేర్ చేస్తాం. డిక్లేర్ చేసేదాకా యాజమాన్యం తీసుకురావద్దు. డిక్లేర్ చేసిన ప్రతిసారి సమ్మెలు సుదీర్ఘంగా జరిగినాయి. కాబట్టి మరి కార్మికుల్లో అశాంతి ఉంది, ఉద్యోగాలు పోతాయని అశాంతి ఉంది, మరి ప్రభుత్వంలో కలపరన్న అశాంతి ఉంది, మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదన్న అశాంతి ఉంది, మా పిఆర్సీలు ఇస్తలేరన్న అశాంతి ఉంది. ఆర్టీసీ కార్మికుల పైసలతోటే ఆర్టీసీని మనుగడ ఇవాళ సజ్జనార్ గారు నడిపిస్తూ ఉన్నారు మా పైసలతోటి. కాబట్టి మా పైసలు మాకు ఇవ్వండి, మా పొట్టలు కొట్టొద్దు, రెండోది జీతాలు పెంచండి అని చెప్పి మేము అడుగుతున్నాం. దీంట్లో లోపాయికారంగా మేము ఏం పెట్టలేదు. మా సొంత డిమాండ్ల కంటే ఇది ప్రజలకి, బస్సులకి, ఆధునీకరణ, మహిళలకి, ఈ మహిళలకు కూడా మేము సంపూర్ణంగా సపోర్ట్ ఉంటాం. తప్పకుండా ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాల మీద ఈ సమస్య పరిష్కరించాలి. ఎలక్ట్రో బస్సులు కొనిచ్చి ఆర్టీసీని ఆధునీకరించాలని చెప్పి ఇది వరకు కోరుతా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ థామస్ గారు. ఇప్పటికే కాలయాపన జరిగిపోయింది, ఇక ముందు వేచి చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే తప్పని పరిస్థితుల్లోనే సమ్మె నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది. సో సమ్మె నోటీస్ ఇచ్చిన సందర్భంగా భేషజాలకు పోకుండా పిలిచి చర్చలు జరిపి సమస్యలన్నీ పరిష్కరించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ డిమాండ్లకు సంబంధించి వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు అని టీజేఎస్ఆర్టీసీ జేఏసీ అంటోంది. థ్యాంక్ యూ థామస్ గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్. స్టే ట్యూన్డ్.